ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఉత్తరాంధ్రలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 35 నియోజకవర్గాలుండగా పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 3 స్థానాలు మాత్రమే ఇస్తామని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య ఏ మేరకు అవగాహన కుదిరిందో తెలియదు కానీ కింది స్థాయి టీడీపీ నేతలు మాత్రం 32 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోందని అంటున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జనసేన నేతలు మండిపడుతున్నారు. తమ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లినా తాము ఊరుకునేది లేదని జన సైనికులు తెగేసి చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సీట్ల విషయంలో ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు పదే పదే చెబుతున్నారు. అలా మాట్లాడిన వారిని కోవట్టులుగా గుర్తించాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు విశాఖ సౌత్, భీమిలి నియోజకవర్గాలతో పాటు యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయిస్తారని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంటున్నారు. అంతకు మించి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. అయితే ఉత్తరాంధ్రలో చాలా మంది జనసేన నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో రకరకాల సర్వేలు చేయించారని, వాటి ఆధారంగానే జనసేనకు సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నాయకత్వం చెబుతోంది. ఉత్తరాంధ్రలో జనసేనకు చెప్పుకోదగ్గ బలం లేదు కాబట్టే 3 స్థానాలు ఇస్తున్నామన్నది స్థానిక టీడీపీ నేతల వాదన. ఉత్తరాంధ్రకు సంబంధించి కొంతకాలం క్రితమే పడాల అరుణ జనసేనలో చేరారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరుతున్నట్లు సంకేతం ఇచ్చారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు కోసమే టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ను కాదని ఓ కోటీశ్వరుణ్ణి అనకాపల్లి స్థానం కోసం చంద్రబాబు ఎంపిక చేసి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను కాదని ఈ సీటును జనసేనకు కేటాయిస్తారా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా ఉన్న కొణతాల దివంగత వైఎస్ఆర్ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. కొంతకాలం వైసీపీలో ఉండి ఆ తర్వాత దానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చినా ఆయన చేరలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందటంతో 5 ఏళ్లుగా కొణతాల రామకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరటానికి సిద్ధమయ్యారు. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన కొణతాలతో పాటు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న దాడి ఈసారి పార్టీ మార్చారు. అనకాపల్లి అసెంబ్లీ సీటును తన కుమారుడికి ఇప్పించుకోవాలన్నది దాడి వీరభద్రరావు ఆలోచనగా తెలుస్తోంది. జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్ గా ఉన్న పడాల అరుణ విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అలాగే నెల్లమల్లి సీటు నుంచి మరో జనసేన నేత పోటీ చేయాలనుకుంటున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ విశాఖ సౌత్ లేదా భీమిలి సీటు ఆశిస్తున్నారు. భీమిలి సీటు తనదే అంటున్నారు జనసేన నేత పంచర్ల సందీప్. అనకాపల్లి నుండి పరుచూరి భాస్కర్ రావు, యలమంచిలి నుండి సుందరపు విజయ్ కుమార్లు జనసేన తరపున టికెట్లు ఆశిస్తున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా టికెట్టు తమకే దక్కుతుంది అన్న ధీమాతో అయితే లేరు. అసలు ఈ సీట్లో జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది కూడా ఇంతవరకు తేలలేదు. అది తేలితేనే వీరి భవిష్యత్తు తేలుతుంది. జనసేన నాయకుడికి చెందిన ఒక దినపత్రికలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు 15 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు కేటాయిస్తారని కథనం వండివార్చారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు. జనసేన అధినేత పవన్ ను ఎక్కువగా అభిమానించే మాజీ మంత్రి, కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అయితే జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనను ఆయన పవన్ ముందే ఉంచారు. దానికి స్పందనగా పవన్ 60 స్థానాల కోసం ప్రయత్నం చేస్తామని, కనీసం 40 స్థానాల్లో పోటీ చేసేలా చూస్తామని అన్నట్లు హరిరామయ్య జోగయ్య ప్రకటించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ సభలపై సభలు నిర్వహిస్తున్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయితే అప్పుడు మరో దఫా ప్రచారానికి వెళ్తారు. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో యాక్టివ్ అవుతారని అంటున్నారు.